హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఒకటి అడుగుతా, చెప్పండి నాకు కామెంట్ రూపంలో. ఎంతమంది జాబ్ లేక బాధపడుతూ ఉన్నారు? అంటే మీ ఖర్చులకు కూడా ఇబ్బందులు అయిపోయి, అంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నామన్నా అని ఎంతమంది జాబ్ కోసం ఒక గవర్నమెంట్ జాబ్ దొరికితే మేము ఇరుక్కుంటామన్నా అట్లా ఏం మాట్లాడకుండా అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కింద ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది డిగ్రీలు అయితే చదువుతున్నారు కానీ జాబ్స్ రావట్లేదు. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. అప్లికేషన్ పెట్టుకోండి. మీకు షార్ట్ లిస్ట్ అయ్యి మీకు కాల్ కానీ వచ్చింది అనుకోండి, ఈమెయిల్ ద్వారా ఇంటిమేషన్ వచ్చింది అనుకోండి, జాబ్ పక్కా. ఓకేనా? మనకు డిగ్రీ మాత్రమే అర్హత, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. నెలకు 30,000 రూపాయల జీతం అండి. ఇంకా హౌస్ రెంట్ అలవెన్స్ కూడా మనకి ఇస్తారు. అంటే 30,000 రూపాయలు జీతం కాకుండా హౌస్ రెంట్ అలవెన్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. డిగ్రీ మాత్రమే అర్హత. మీరు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే, మీకు జాబ్ నీడ్ ఉంటే ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాత పరీక్ష కూడా లేదండి దీనికి. ఓకేనా? అప్లికేషన్ పెట్టండి అంతే. ఓకే, ఇక మనం పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇలాంటి జాబ్ అప్డేట్స్ని ఎక్కడున్నా సరే మీకోసం వెతికి తీసుకొస్తాను నేను. సో మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే మేము కోరుకునేది ఒక్కటే అండి, లైక్. మీ నుంచి మేము కోరుకునేది ఆ ఒక్క లైక్ మాత్రమే. లైక్ చేస్తే మాకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది. ఇలాంటి జాబ్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా వీళ్ళకి తెలియజేయాలని చెప్పి ఎంకరేజ్మెంట్ దొరుకుతుందన్నమాట. ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే వీడియో కూడా రీచ్ వస్తుంది, ఎక్కువ మంది నిరుద్యోగులకు చేరుతుందన్నమాట. ఇక మనం పూర్తి విషయాలు తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, ఒక్క నిమిషం అండి, ఇది వినండి. చాలామందికి డిగ్రీలు కంప్లీట్ చేయాలి, మేము కూడా ఒక పట్టా పొందాలి, డిగ్రీ పట్టా అని చెప్పేసి ఉంటుంది. కాకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితుల వల్లనో ఇంకో కారణాల వల్లనో వాళ్ళ మధ్యలోనే వాళ్ళ స్టడీస్ ఆపేసి సో వాళ్ళు వేరే పనులలో ఉంటారండి. కానీ వాళ్ళకి ఆశ అయితే ఉంటుంది, మేము కూడా చదవాలి అని చెప్పి. సో మీలాంటి వాళ్ళ కోసమే అన్నట్టుగా మీరు చూస్తున్నారు కదా వీడియో. ఎవరైతే డిగ్రీలు కంప్లీట్ చేయలేక బాధపడుతూ ఉంటారో ఫ్రెండ్స్, ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు మనకు ఆన్లైన్లోనే డిగ్రీలు కంప్లీట్ చేసే అవకాశాన్ని కల్పించారు. ఓకేనా? వీళ్ళు ఏమేమి డిగ్రీలు ఆఫర్ చేస్తున్నారంటే ఎంబీఏ ఆఫర్ చేస్తున్నారు, ఎంసీఏ ఆఫర్ చేస్తున్నారు, ఇంకా ఎంఎస్ సోషియాలజీ ఆఫర్ చేస్తున్నారండి. సో ఇవన్నీ కూడా ఆన్లైన్ మోడ్లోనే మీరు కంప్లీట్ చేయొచ్చు. మీరు అనుకోవచ్చు, అన్న ఆన్లైన్ కదా మనకు అంత వాల్యూ ఉండదేమో అని చెప్పి. అలా ఏం కాదండి, ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ, ఈక్వలెంట్ ఆఫ్లైన్ రెగ్యులర్ డిగ్రీతో సమానం. ఓకేనా? సో మీరు రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి సంపాదించుకుంటారు కదా, దాంతోనే వాల్యూ అనమాట ఇది. ఇంకా ఆన్లైన్ క్లాసెస్ అంటే 100% ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ ఉంటుంది. మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఈ క్లాసెస్ విని ఈ కోర్స్ అయితే కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఇంకా రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, లైవ్ క్లాసెస్ ఉంటాయి, మంచి మంచి ఫ్యాకల్టీస్తో వీళ్ళు చెప్పిస్తారండి. అంటే మీరు వీలున్నప్పుడు వినొచ్చు అనమాట క్లాస్ అనేది. ఇంకా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో మాస్టర్ క్లాస్ కూడా ఉంటుంది. అలాగే వీళ్ళకు ప్లే స్టోర్లో యాప్ కూడా ఉందండి, ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించి. సో ఇక్కడ నుంచి మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, క్లాసెస్ వినొచ్చు అనమాట. మీకు మామూలుగా ప్లే స్టోర్ తెలుసు కదా, అక్కడ నుంచి యాప్ డౌన్లోడ్ చేయొచ్చు. అలాగే యాపిల్ ఫోన్ యూస్ చేసే వాళ్ళకు యాప్ స్టోర్ నుంచి కూడా చేసుకోవచ్చు అనమాట. మనకు జూలై 2025 బ్యాచ్ అయితే అడ్మిషన్స్ ప్రస్తుతానికి తీసుకుంటున్నారండి. మీకు పిన్నెడ్ కామెంట్లో లింక్ ఇచ్చాను, డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. ఆ ఫామ్ ఫిల్ చేస్తే వాళ్ళు మీతో కాంటాక్ట్ అవుతారు, మీకు డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెప్తారనమాట. మనకు ఎంబీఏ వాళ్ళకు 62,200, ఎంసీఏ వాళ్ళకి 76,200, అది ఎంఏ సోషియాలజీ వాళ్ళకు 57,500 ఫీజు ఉందన్నమాట. రియల్ టైం నోటిఫికేషన్స్ వస్తుంటాయి, ఆఫ్లైన్ లెర్నింగ్ చేసినట్టే ఉంటుందండి. ఓకేనా? సో ఆంధ్ర యూనివర్సిటీ మన గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి మిస్ చేయొద్దండి, కింద లింక్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే క్లర్క్ అంటే ఇంకా ఏం చెప్పాలా, మనకు ఆఫీస్లో కూర్చొని కంప్యూటర్ మీద చేసుకునే వర్క్ అనమాట. చాలా బాగుంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అంతే, సాయంత్రం నుంచి ఫ్రీ అనమాట. మనకు 2 పోస్టులు ఉన్నాయి. ఏందన్నా రెండేనా అని మాత్రం అనుకోవద్దు. జస్ట్ మనకు రాత పరీక్ష లేదండి, అప్లికేషన్ పెట్టండి, షార్ట్ లిస్ట్ అయితే చాలు మీరు. కాబట్టి 1 ఉన్నాయా 2 ఉన్నాయా సంబంధం లేదు, ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోండి. 35 ఏళ్ళ వరకు కూడా ఏజ్ లిమిట్ ఇచ్చారు. అంటే మినిమం 18 ఏళ్ళు ఉండాలి. 35 ఏళ్ళ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీకు శాలరీ ఎంత వస్తుంది? 30,000 రూపాయల జీతం వస్తుంది. ఏమన్నా ఇది ప్రైవేట్ జాబ్ అనుకునేరండి? అస్సలు కాదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు రావడం జరిగింది. కాబట్టి కళ్ళకు అద్దుకొని చేరండి దీంట్లో. కింద చూడండి, స్మాల్ అక్షరాలతో హెచ్ఆర్ఏ యాజ్ అడ్మిసిబుల్, అంటే హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఇస్తాము, లేదా హాస్టల్ ఫెసిలిటీ అయినా కూడా మీకు చూపిస్తాము. అంటే జాబ్లో జాయిన్ అయిన వాళ్ళకు హౌస్ రెంట్ అలవెన్స్ అన్నా ఇస్తారు, లేకపోతే హాస్టల్ ఫెసిలిటీ కూడా మీకు కల్పిస్తారనమాట. అంటే అదే అయితే అది, లేకపోతే ఇది అనమాట. చూడండి ఎంత మంచి అవకాశమో. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు రావడం జరిగింది కాబట్టి మిస్ చేయకుండా అప్లై చేయండి. ఇక్కడ మనకి పొజిషన్స్ని చూడండి, మనకి ఈ పొజిషన్స్ని 1 ఇయర్ 1 సంవత్సరం విచ్ మే బీ ఎక్స్టెండెడ్
ఆ 1 ఇయర్ కూడా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది మీ పర్ఫార్మెన్స్ బాగుండి. ఓకేనా, ఆ జాబ్ రిక్వైర్మెంట్ ఉందనుకోండి, అలా పొడిగిస్తూ వెళ్తారు. సెంట్రల్ గవర్నమెంట్లో ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు ఇంకేం ఆలోచించకూడదు అనమాట. ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోవాలంతే. షార్ట్ లిస్ట్ అయితే చాలు మనకు జాబ్ వచ్చినట్టే అండి. కాబట్టి అలా పొడిగిస్తే వెళ్తారు. ఎవరైనా అడిగితే ఏం చేస్తాం నైనా అంటే మేము సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నాం. ఓకే, అంత బాగుంటుంది, గౌరవం కూడా, మంచి శాలరీ, ఉండడానికి ఇల్లు కూడా ఇస్తున్నారు. కాబట్టి ఏం ఆలోచించొద్దండి. మనకి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, సంస్థ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఏంటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, నైపర్. ఓకేనా, నైపర్ నుంచి మనకు రావడం జరిగింది. ఇది దేని కింద వర్క్ చేస్తుంది అంటే చూడండి, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్. ఓకేనా, అంటే మనకు ఎరువుల మంత్రిత్వ శాఖ ఉంది కదా, ఆ శాఖ కింద ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాసిటికల్స్ అయితే ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో. కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండి. ఇక్కడ రావడమే మన అదృష్టం. ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. దీనికి క్వాలిఫికేషన్ ఏం కావాలి మీకు చెప్పాను కదా, డిగ్రీ ఉంటే చాలని, అదే అన్నమాట, ఇంకేం అవసరం లేదు. చూడండి, క్లర్క్ ఉద్యోగానికి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్, అంటే ఏ డిసిప్లిన్ అయినా పర్లేదని దీని అర్థం అనమాట. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అంతే. డేటా ఎంట్రీ వర్క్ ఉంటుంది, అంటే కంప్యూటర్లోనే ఉంటుందండి వర్క్ అనేది అంతా కూడా. సో చూడండి ఎంత మంచి అవకాశం ఇది. కంప్యూటర్ నాలెడ్జ్ డిగ్రీ ఉంటే చాలు. ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ మనకి ఏమి ఇవ్వలేదు, అంటే ఖచ్చితంగా మాకు ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పి ఏమీ అడగలేదన్నమాట. ఓకేనా, కాబట్టి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక ఈ ఫీజు అనేది ఎంత ఉంది అప్లై చేయడానికంటే, జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 500 రూపాయల ఫీజు ఉంది. ఓకే, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్కి, ఫిమేల్స్కి ఎటువంటి ఫీజు లేదు. అంటే మీరు లేడీస్ అయ్యారనుకోండి, మీరు ఓసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఏ కేటగిరీ అయినా మీకు ఫీజు లేదనమాట. అప్లికేషన్ పెట్టడమే, జస్ట్ అప్లికేషన్ పెట్టడమే అంతే. రాత పరీక్ష కూడా లేదు ఎవ్వరికి కూడా. ఇక మిగతా వాళ్ళకు ఓబీసీ జనరల్ క్యాండిడేట్స్కి 500 రూపాయల ఫీజు ఉందండి. సో అది మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ ఫీజు అనేది నెఫ్ట్ రూపంలో మనం పే చేయాలి. అంటే బ్యాంక్కి వెళ్ళి నెఫ్ట్ తీయాలి. మనం మామూలుగా డీడీ అంటాం కదా, ఇక్కడ నెఫ్ట్ ఇచ్చారు. ఏం పేరుతో తీయాలి, అకౌంట్ నేమ్ చూడండి, డైరెక్టర్ నైపర్ ఎస్సీఎస్ నగర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మనకు ఆ బ్రాంచ్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చారు. ఇది నెఫ్ట్ తీయాలి ఫీజు అనేది. ఎవరికైతే ఫీజు అప్లికేబుల్ అవుతుందో, మిగతా వాళ్ళకి ఏమీ అవసరం లేదు, వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. ఇంటర్వ్యూలో మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ ఉద్యోగాలకు మనం ఎప్పటికల్లా అప్లై చేసుకోవాలి, జూన్ 30వ తారీఖు కల్లా, ఈ నెల 30వ తారీఖు కల్లా అప్లై చేయాలి. అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా ఇచ్చాను, ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను. కాబట్టి మీకు ఇది ఫేక్ అనే డౌట్ ఉండకూడదు. మన ఛానల్కి వచ్చారనుకోండి, మీకు ఇక్కడ ఫేక్ ఇన్ఫర్మేషన్ రాదు. ఇంత పబ్లిక్గా చెప్తున్నాం, మీరు కావాలంటే క్రాస్ చెక్ చేయొచ్చు. మనము 7 ఏళ్ల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నామండి. ఒకవేళ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే ఈ పాటికి నా ఛానల్ మూసిపోయేదన్నమాట. అర్థమవుతుందా? సో ఇక చూడండి, మనం ఎలా పంపించాలంటే ఆఫ్లైన్లో పంపించాలండి. మనము నెఫ్ట్ తీసి ఆ రిసిప్ట్ కూడా పెట్టి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అని కూడా అటాచ్ చేసి ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని క్లర్క్ అని రాసి స్పీడ్ పోస్టు లేదా రిజిస్టర్ పోస్టు కొరియర్ ద్వారా లేదా హ్యాండ్ ద్వారా కూడా ఇవ్వచ్చు దగ్గరగా ఉంటే. ఎక్కడికి పంపించాలి మనము? ద రిజిస్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, సెక్టార్ 67, ఎస్సీఎస్ నగర్, మొహోలీ 160062 అనే అడ్రస్కి అయితే మీరు పంపించాలండి. కింద అప్లికేషన్ ఫామ్ లింక్స్ ఇవన్నీ కూడా ఇచ్చాను. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము ఆఫ్లైన్లో అప్లై చేసాం కదా అని చేతులు దులుపుకుంటే కాదు. చేసిన తర్వాత స్కాన్ చేసి, మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేస్తారో అది స్కాన్ చేసి, సో మీ యొక్క అప్లికేషన్ ఫీజు కూడా ప్రూఫ్, అది నెఫ్ట్ చేస్తారు కదా, కౌంటర్ ఫైల్ కూడా స్కాన్ తీసి, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో, ఒకటే పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు ఈమెయిల్ కూడా చేయాలి. ఎక్కడికి చేయాలి? recruitmentsell@niper.ac.in అని చెప్పేసి మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో ఈమెయిల్ కూడా చేయాలి. ఇదంతా కూడా మీరు ఎప్పటికల్లా చేయాలి? జూన్ 30వ తారీఖు కల్లా చేయాలండి. సో ఇలా మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. షార్ట్ లిస్ట్ అయ్యారనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అడుగు పెట్టచ్చు. కాంట్రాక్టే కానీ పర్లేదు, మనకు జాబ్ ఉంటుందన్నమాట. అలా మనకు పొడిగిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఎవ్వరు మిస్ చేయొద్దు. అలాగే మీరు ఇలాంటి జాబ్ అప్డేట్స్ ఎప్పుడు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.